ఖమ్మం గవర్నమెంట్ రైల్వే పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఎస్ఐ రాణా ప్రతాప్ సింగ్పై నిజంగా వివాదాల ముసురు చుట్టుకుందని అంటే గనక ఖచ్చితంగా అవుననే సందర్భం వినిపిస్తోంది. ఖమ్మం రైల్వే పోలీస్ డిపార్ట్మెంట్ వ్యవహారంలో ఆయన మరీ ముఖ్యంగా ఇప్పుడు ఆయన ఎస్ఐగా ఉన్నారు. అక్కడ ఆయన భార్య చనిపోవడం నిజంగా ఆయన ఆత్మహత్యగా చిత్రీకరించి తానే చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారంటూ కూడా ఇప్పుడు ఆయన చుట్టూ వివాదాలు ముసురుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సదరు రాజేశ్వరి కుటుంబం అయితే ప్రధానంగా ఆరోపిస్తోంది. ఎస్ఐ రాణా ప్రతాప్తో పాటు అతని సోదరుడు అతనిలాగే అతని తల్లి కూడా ముగ్గురు కలిసి చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారంటూ కూడా ఇప్పుడు ప్రధానంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరి ముఖ్యంగా 4 రోజుల క్రితం జూలూరుపాళ్ళు రాజేశ్వరి పురుగుల మందు తాగి ప్రస్తుతం ఇప్పుడు ఈవేళ హైదరాబాద్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోవడం కూడా ఎస్ఐ ఎవరైతే ఉన్నారో రాణా ప్రతాప్ సింగ్పై ఇప్పుడు వివాదాలు అయితే చుట్టుకున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి డీటెయిల్స్ ఖమ్మం నుంచి మా ప్రతినిధి ఉదయ్ నడి తెలుసుకుందాం. ఉదయ్, చెప్పండి, రాణా ప్రతాప్ సింగ్ వ్యవహార శైలిపై పోలీస్ డిపార్ట్మెంట్ వర్గాల్లో ఎలాంటి వ్యతిరేకత ఉంది? దీనికి సంబంధించి ఎలాంటి మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? రాజేశ్వరి ఆత్మహత్య లేక హత్య అనేది ఎంతవరకు క్లారిటీ ఇచ్చారు దీనికి సంబంధించి? కృష్ణ, ఖమ్మం జిల్లాలో విషాద సంఘటన చోటు చేసుకుంది. అత్యంత వేధింపులు తాళలేక ఓ వివాహిత బలవన్నానికి పాల్పడింది. మృతురాలు ఖమ్మం రైల్వే జీఆర్పీ ఎస్ఐగా పనిచేస్తున్నటువంటి రాణా ప్రతాప్ భార్య రాజేశ్వరిగా ప్రస్తుతం పోలీసులు సమాచారం అయితే అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత లోతుగా విశ్లేషిస్తే మనం పూర్తి స్థాయిలో అటు కుటుంబ సభ్యుల నుంచి కూడా వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశాం. ప్రధానంగా 8 ఏళ్ల క్రితం జీఆర్పీ ఎస్ఐగా ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నటువంటి రాణా ప్రతాప్ కు అటు కొత్తగూడెం జిల్లాకు చెందినటువంటి రాజేశ్వరికి పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. ఇరువురు కూడా ప్రేమించి పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. ఇద్దరు కూడా దగ్గర బంధువులు అయినట్లు మనకు సమాచారం అయితే అంతే. 8 ఏళ్లుగా తొలుత సజావుగా సాగిన వాళ్ళ కాపురం ఆ తర్వాత కొంత కలహాలు మొదలయ్యాయి. అత్తింటికి అత్తగారింటి సభ్యులకు కావచ్చు, మరోవైపు రాజేశ్వరికి మధ్య మనస్పర్ధలు కూడా తారాస్థాయికి చేయడంతో అటు రాణా ప్రతాప్ కు అటు రాజేశ్వరికి మధ్య భార్యాభర్తలకు మధ్య గ్యాప్ క్రమక్రమంగా పెరుగుతూ వచ్చింది. అయితే ఇటీవల కొంతకాలంగా వారిద్దరి మధ్య కొంత సంభాషణ సాగడం, ఆ తర్వాత అత్తగారి ఆరోగ్యం బాగాలేదన్నటువంటి సమాచారం తెలుసుకున్నటువంటి కోడలు రాజేశ్వరి ఇటీవల అత్తగారింటికి మళ్ళీ వెళ్ళింది. ఈ నేపథ్యంలో కొద్ది రోజులు సక్రమంగానే సజావుగానే సాగినప్పటికీ ఆ తర్వాత మళ్ళీ మనస్పర్ధలు రావడం అది తారాస్థాయికి చేరడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 26వ తేదీన మళ్ళీ గొడవ పెట్టుకుని ఆ తర్వాత తల్లిదండ్రులు ఇంటికి వెళ్ళినటువంటి రాజేశ్వరి అక్కడే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. అదని వెంటనే కుటుంబ సభ్యులు హైదరాబాద్ కు తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం యశోద ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. కానీ చికిత్స పొందుతూ రాజేశ్వరి చివరికి కన్నుమూయడంతో ఈ పరిస్థితి మరింత ఉద్రిక్తతకు దారితీసిందని చెప్పుకోవాలి. గత కొద్దిసేపటి క్రితం రాజేశ్వరి మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వ పోస్ట్ మార్టం నిర్వహించబోతున్నారు వైద్య వర్గీయులంతా కూడా. అయితే ఈ నేపథ్యంలో ఒక్కసారిగా అక్కడికి రాణా ప్రతాప్ కుటుంబ సభ్యులతో పాటు మృతురాలి కుటుంబ సభ్యులు చేరుకోవడంతో ఇరువురి మధ్య కొంత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. రాణా ప్రతాప్ తండ్రి పై పూర్తి స్థాయిలో మృతురాలి కుటుంబ సభ్యులు కూడా దాడికి పాల్పడంతో హుటాహుటిన ఉద్రిక్త పరిస్థితులు చేసుకున్నాయన్నటువంటి సమాచారంతో పోలీసులు కూడా రంగ ప్రవేశం చేశారు. ఈ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే మొదటి నుంచి కూడా రాణా ప్రతాప్ ఎస్ఐగా పనిచేసినటువంటి వ్యక్తి వ్యవహారం వివాదాస్పదంగా ఉంది. పోలీస్ శాఖలో అత్యంత వివాదాస్పదమైనటువంటి అధికారిగా రాణా ప్రతాప్ కు పేరుంది. చాలా దురుసుగా ప్రవర్తించినటువంటి అనేక ఆరోపణలపై ఉన్నాయి. గతంలో జుల్లూరుపాడు సత్యాలు SHOగా పనిచేసినటువంటి సమయంలో కూడా అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఒక దుకాణ యజమానిని కూడా గన్తో బెదిరించినట్లు రాణా ప్రతాప్ పై అనేక అభియోగాలు ఆరోపణలు ఉన్నాయి. అతను యాంగర్ మేనేజ్మెంట్ లో పూర్తిగా విఫలమైనటువంటి పోలీస్ అధికారిగా స్థానికంగా ఉన్నటువంటి మా పోలీసు వర్గీయుల నుంచి మనకు సమాచారం అంత ఉంది. అయితే అదే కోపాన్ని, అదే ఆవేశాన్ని, అదే ఆగ్రహాన్ని తరచూ భార్యపై చూపించడం, చివరికి అర్థం చేసుకోవాల్సినటువంటి అత్తింటి కుటుంబ సభ్యులు కూడా కోడలిపై విచక్షణరహితంగా అసభ్యకరమైనటువంటి పదజాలంతో దూషించడం వంటి ఘటనలు తీవ్రమైనటువంటి మనోవేదనకు రాజేశ్వరిని గురిచేశాయి. దీంతోనే ఈ నెల 26వ తేదీన తల్లిదండ్రులకు ఇంటికి వచ్చినటువంటి రాజేశ్వరి ఎవరికి చెప్పకుండా, ఎవరు ఇంట్లో లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనకు సంబంధించి మృతికి ముందే మెజిస్ట్రేట్ వద్ద కూడా చాలా కీలకమైనటువంటి అంశాలను పేర్కొన్నట్లు మనకు సమాచారం. ప్రధానంగా తన భర్త అయినటువంటి ఎస్ఐ రాణాతో పాటు అతని సోదరుడైనటువంటి ఎస్ఐగా పనిచేస్తున్నటువంటి మహేష్ అనే వ్యక్తి, అదేవిధంగా అత్త మామ చేసినటువంటి వేధింపులను కూడా స్పష్టంగా మెజిస్ట్రేట్ ఎదుట సంచలనమైనటువంటి వాంగ్మూలాన్ని రాజేశ్వరి ఇచ్చినట్టుగా మన సమాచారం. మా వాంగ్మూలం ఆధారంగానే ప్రస్తుతం పోలీసులు కూడా రాణా ప్రతాప్ ఎస్ఐగా ఉన్నటువంటి రాణా ప్రతాప్, అతని సోదరుడు, మరొక ఎస్ఐ మహేష్ తో పాటు తండ్రి, అదేవిధంగా తల్లిపై కూడా
నమోదు చేశారు. నాన్ బెయిలబుల్ కింద కేసులు నమోదు చేశారు. ఆ తర్వాత 14 రోజుల పాటు రిమాండ్ కు వారిని తరలించబోతున్నట్లు మనకు సమాచారం అవుతోంది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం ఈ ఘటన ఖమ్మం జిల్లాలో సంచలనంగా మారింది. ఎందుకంటే మొదటి నుంచి వివాదాస్పద పోలీస్ అధికారులుగా ఉన్నారు రాణా ప్రతాప్ తో పాటు అతని సోదరుడు మహేష్. ఇద్దరు కూడా పూర్తి స్థాయిలో వివాదాస్పదమైనటువంటి శైలిని ప్రదర్శించడం, గతంలో కూడా అనేక మార్లు వీరిపై ఫిర్యాదులు కూడా నమోదైనటువంటి నేపథ్యంలో ప్రస్తుతం పోలీస్ శాఖ ఇరువురు అధికారులపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, పోలీస్ శాఖలో వీరిని ఏ విధంగా కొనసాగిస్తారనే అంశంపై కూడా సర్వత్రా చాలా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. మరోవైపు మృతురాలి కుటుంబ సభ్యులు చాలా క్లియర్ కట్ గా తమ కుమార్తెది హత్యే, అటు భర్త, అత్త, అమ్మ, బావ వేధింపుల కారణంగానే తమ కుమార్తె ఆత్మహత్యకు పాల్పడింది, దీనికి కారణం ఆ సదరు నలుగురు వ్యక్తులే అంటూ కూడా ప్రస్తుతం మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులకు కూడా ఈ అంశంపై ఫిర్యాదు చేయబోతున్నారు. గత కొద్దిసేపటి క్రితం ఎస్ఐ రాణా ప్రతాప్ తండ్రిపై కూడా మృతురాలి కుటుంబ సభ్యులు దాడి చేయడంతో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. రాధాకృష్ణ, అలాగే ఉదయ్, ఇప్పుడు ఎన్నాళ్ళ క్రితం మ్యారేజ్ జరిగింది, పిల్లలు ఇద్దరు ఉన్నట్లుగా తెలుస్తోంది, వాళ్ళ వయసు ఎంత? మరొక వైపు వీళ్ళ జాయింట్ ఫ్యామిలీలో ఉన్నారా, లేకపోతే వేరే కాపురం పెట్టి వేరే కాపురం సాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోందా? ఈ ఘటన ఎక్కడ జరిగింది? రైల్వే పోలీస్ క్వార్టర్స్లోనా, లేకపోతే బయట ఎక్కడైనా రెంట్కి తీసుకుంటూ మూలన్న స్థానికంగా ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి ఉదయ్? ప్రస్తుతం రాణా ప్రతాప్ స్వస్థలం ఖమ్మం జిల్లా రఘునాథపల్లి మండలం రాముల తండగా మనకు సమాచారం అందుతుంది. అయితే ముస్తఫానగర్ లో ఈ కుటుంబం నివాసం ఉంటుంది. మరోవైపు రాజేశ్వరి తన తండ్రితో కలిసి సింగరేణి రిటైర్డ్ ఉద్యోగిగా ఉంటున్నటువంటి తన తండ్రి తల్లితో కలిసి ప్రస్తుతం ప్రత్యేకంగా వారింట్లోనే వారితో పాటు నివాసం ఉంటుంది. ఇరువురి మధ్య భార్యాభర్తల మధ్య మనస్పర్ధల కారణంగానే రాజేశ్వరి తల్లిదండ్రులతో ఉన్నట్లు మనకు సమాచారం అయితే అందుతుంది. అయితే ఇటీవల అటు భర్త మళ్ళీ ఫోన్ చేసి సమస్యలు ఏదైనా అర్థం చేసుకుందాం, పూర్తి స్థాయిలో జీవితాన్ని ముందుకు తీసుకువెళ్దాం, ఇద్దరు పిల్లలు ఉన్నారు, సో ఇటువంటి పరిస్థితులు తలెత్తకుండా ముందస్తుగా జాగ్రత్త పడదాం, కలిసి బ్రతుకుదాం అంటూ కూడా ఇరువురు చర్చించుకున్నారు, ఫోన్ లో సంభాషణ జరుపుకున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే అత్తగా తల్లి అయినటువంటి రాణా ప్రతాప్ తల్లికి కూడా ఇటీవల ప్రమాదాలు గాయాలు కావడంతో ఒక కోడలి అవసరం అనేది ఆ ఇంటికి ఏర్పడిన నేపథ్యంలోనే మళ్ళీ రాణా ప్రతాప్ తన భార్యను మళ్ళీ ఇంటికి రావాలని ఆహ్వానించాడు. ఈ నేపథ్యంలోనే అన్ని సమస్యలు తీరిపోతాయని, ఇకపై కాపురం సజావుగా సాగుతుందని భావించినటువంటి భార్య రాజేశ్వరి మళ్ళీ రాణా ప్రతాప్ మాటలు నమ్మి ఇంటికి వెళ్ళింది. అయితే మళ్ళీ తరచూ అత్తింటి వారితో పాటు రాణా ప్రతాప్ తో మళ్ళీ రాజేశ్వరి మధ్య గొడవలు కావడం, ఆ గొడవలు తారస్థాయికి వెళ్లడంతో ఆ ఇరువురి మధ్య చాలా పెద్ద ఎత్తున ఘర్షణ వాతావరణం చోటు చేసుకున్నట్లు మనకు సమాచారం అవుతుంది. అయితే వెంటనే మనస్తాపంతో మనోవేదన గురైనటువంటి రాజేశ్వరి వెంటనే మళ్ళీ తల్లిదండ్రుల ఇంటికి వచ్చి అక్కడే పురుగుల మందు తాగి బలవన్నానికి పాల్పడినట్టు సమాచారం. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ప్రస్తుతం వారి భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా మారింది. తన కుమార్తెను ఇంత చదివించి పెద్దదాన్ని చేసి కట్నం కూడా ఇచ్చి అత్యధిక మొత్తంలో నగదు కూడా ఇచ్చి వివాహం చేస్తే ఆ తర్వాత ప్రస్తుతం మహేష్ కానీ అతను సోదరుడుగా ఉన్నటువంటి రాణా ప్రతాప్ చేసినటువంటి వేధింపుల కారణంగా తమ కుటుంబం చనిపోయిందంటూ ఆ మృతురాలు తల్లిదండ్రులు పెడుతున్నటువంటి కన్నీరు అందరినీ కూడా కలిసి వేస్తుంది. రాధాకృష్ణ, ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు మాత్రం కేసు నమోదు చేశారు, దర్యాప్తు చేస్తున్నారు. చాలా లోతైనటువంటి దర్యాప్తు చేస్తే ఖచ్చితంగా పోలీస్ శాఖల అధికారులు అయినప్పటికీ ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకుంటామని చెప్పి ఒక భరోసాను కూడా పోలీస్ శాఖ ఇస్తోంది. ఉదయ్, ఇక్కడ మరీ ముఖ్యంగా మహేష్, అతని సోదరుడు ఎవరైతే ఉన్నారో మహేష్, అలాగే అతని తల్లి అంటే కాలు విరిగిపోయినటువంటి ఉన్నా కూడా ఆ తల్లి మీద ఈ బాధిత కుటుంబం ప్రధానంగా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. మహేష్ మ్యారేజ్ అయిందా లేదా మహేష్ మరొక వైపు రాణా ప్రతాప్ సింగ్, అలాగే రాణా ప్రతాప్తో పాటు అతని తల్లి కూడా ముగ్గురు కలిసే ఉంటున్నారా రాజేశ్వరితో పాటు? ఐ మీన్ ఒకే కుటుంబమా? అయితే ప్రస్తుతం రాణా ప్రతాప్ ఖమ్మంలో జిఆర్పి ఎస్ఐగా పనిచేస్తున్నాడు. మరోవైపు మహేష్ మహబూబాబాద్ లో టాస్క్ ఫోర్స్ లేదా విఆర్ విభాగంలో ఎస్ఐగా పనిచేస్తున్నట్టు మనకు ప్రాథమిక సమాచారం ఉంటుంది. మహేష్ కి సంబంధించినటువంటి పూర్తి సమాచారం మనకైతే ఇప్పటి వరకు అందలేదు. మరోవైపు రాణా ప్రతాప్ మహేష్ కు సంబంధించి మాత్రం చాలా వివాదాస్పద పోలీస్ అధికారులుగా మాత్రం పోలీస్ శాఖలో స్పష్టమైనటువంటి పేరుంది. ఫిర్యాదులు కూడా గతంలో నమోదైనటువంటి పరిస్థితి. ఇరువురి సోదరుల వ్యవహార శైలి మాత్రం చర్చనీయాంశంగా పోలీస్ శాఖలో ఉన్నది అనేది మనకి చాలా స్పష్టమైనటువంటి సమాచారం. అయితే మహేష్ ఏ విధంగా రాజేశ్వరిని వేధించిన అంశంపై మాత్రం ఒక స్పష్టత రావాల్సి ఉంది. ఎందుకంటే మహేష్ మహబూబాబాద్ లో నివాసం ఉంటాడు, రాణా ప్రతాప్ ఖమ్మంలో నివాసం ఉంటాడు. అతను మహేష్ ఏ విధంగా ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యాడు, ఏ విధంగా రాజేశ్వరిని వేధించడానికి సంబంధించి ఇంకా ఆధారాలు మాత్రం పోలీసులు సేకరించాల్సి ఉంది. అయితే ప్రస్తుతం మృతికి ముందు ఇచ్చినటువంటి మరణ వాంగ్మూలమే చాలా కీలకమైనటువంటి స్టేట్మెంట్ కనుక ప్రస్తుతం మెజిస్ట్రేట్ సేకరించినటువంటి ఆ సమాచారం ఆధారంగానే ప్రస్తుతం పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. మొత్తం కుటుంబ సభ్యులందరిపై రాణా ప్రతాప్ తో సహా అందరి కుటుంబ సభ్యులందరూ
వీళ్ళందరిపై కేసు నమోదు చేసి వారిని రిమాండ్ కు తరలించే అవకాశం ఉంది. చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ అంశంలో న్యాయ విచారణ జరిపి పూర్తి స్థాయిలో నిందితులు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి పోలీసులు కొంత మృతురాలి బంధువులకైతే కొంత హామీ భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరొకవైపు యాంగర్ మేనేజ్మెంట్ లో ఫెయిల్యూర్ అయిపోయినటువంటి రాణా ప్రతాప్ ఎవరైతే ఉన్నారో, అంటే కొన్ని సందర్భాల్లో భార్యతో భర్తకు విభేదాలు అనేటువంటివి వివాహేతర సంబంధాల వల్ల వస్తుంటాయి. ఏమన్నా డిపార్ట్మెంట్లో అతని పట్ల, అతని క్యారెక్టర్ పట్ల డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి రిపోర్ట్స్ ఉన్నాయి మీకు? ప్రస్తుతం వివాహేతర సంబంధానికి సంబంధించి ఎటువంటి ఆధారాలు కానీ ఎటువంటి ఆరోపణలు కానీ రాణా ప్రతాప్ పై లేవు. కానీ పదే పదే అసభ్యకరంగా మాట్లాడడం, దూషించడం, దాడి చేయడం, ఇటువంటి ఘటనలు పదే పదే పాల్పడడం వంటివి రాణా ప్రతాప్ చేశాడని మృతురాలి కుటుంబ సభ్యులైతే ఆరోపిస్తున్నారు. ఎందుకు ఈ స్థాయిలో తమ కుమార్తెని హింసిస్తున్నారంటూ గతంలో కూడా తల్లిదండ్రులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు రాణా ప్రతాప్ ను ప్రశ్నించినటువంటి సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా రాణా ప్రతాప్ ఈ అంశాలపై స్పందించకుండా ఖచ్చితంగా తన భార్యను తాను ఏమైనా చేసుకున్నారంటే ఒక దురుసైనటువంటి సమాధానం ఇవ్వడం వంటివి గతంలో చోటు చేశారు. అయితే ఇరువురి మధ్య, భార్య భర్తల మధ్య మనస్పర్ధలు తరచుగా జరుగుతుంటాయి. ఎటకేలకు మళ్ళీ కలిసి బతుకుతారన్న ఒక ఆశతో, ఒక దృక్పథంతో తల్లిదండ్రులు కూడా ఈ విషయాల్లో మౌనం పాటిస్తూ వచ్చారు. కానీ అకస్మాత్తుగా ఈ స్థాయి వరకు వెళ్తుంది ఈ అంశం అనేది పూర్తిగా తాము కూడా ఊహించలేకపోయామని అటు మృతురాలి తల్లిదండ్రులు చెప్తున్నారు. ప్రస్తుతం ఈ అంశంపై చాలా సీరియస్ గా విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని చెప్పి పోలీసులను వేడుకుంటున్నారు మృతురాలి తల్లిదండ్రులు. రాజేశ్వరి కుటుంబం అయితే ఖచ్చితంగా ఇది హత్య అని అంటూ కూడా ప్రధానంగా ఆరోపిస్తున్నటువంటి వేళ ఈరోజు హైదరాబాద్లో ఆమె ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోవడం, హైదరాబాద్ హాస్పిటల్ వర్గాలు అయితే ఏం చెబుతున్నాయి ప్రధానంగా ఆమె చనిపోవడం వెనుక ఏమైనా ఉందా? ఎందుకంటే పోస్ట్ మార్టం ఇప్పుడు ఆల్రెడీ ఖమ్మంలో జరుగుతున్నట్లుగా తెలుస్తోంది, అది వేరే విషయం. ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఎలాంటి ఇన్పుట్స్ ఉన్నాయి మీకు హాస్పిటల్కి సంబంధించి? రాధాకృష్ణ, ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి పోస్ట్ మార్టం చాలా కీలకమైనటువంటి నివేదికగా మారబోతోంది. ఎందుకంటే తమ కుమార్తెను ముందస్తుగానే చిత్రహింసలకు గురి చేశారని, దాడి చేశారని, అనేక మార్లు ఆమెను చిత్రహింసలకు గురి చేస్తూ భౌతికంగా ఆమెపై దాడికి పాల్పడ్డారని, ఆ దాడిని సహించలేక, భరించలేక తీవ్ర మనోవేదనతోనే తమ కుమార్తె పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిందని చెప్తున్నారు ప్రస్తుతం మృతురాలి. ప్రస్తుతం ఇవన్నీ ఆరోపణలు మాత్రమే, కానీ పూర్తి స్థాయిలో ఆధారాలు లభించాకే ప్రస్తుతం ఈ కేసు యూటర్న్ తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం పోస్ట్ మార్టం జరుగుతుంది. పోస్ట్ మార్టం ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రాథమికమైనటువంటి పరీక్ష ఫలితాలను ప్రస్తుతం వైద్య వర్గీయులు పోలీసు శాఖకు అందించే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఇది ఆత్మహత్యకు పురుగుగొల్పినటువంటి వ్యక్తులపై ఎటువంటి చర్యలు తీసుకోవాలి, లేదంటే ఇది దాడి చేయ మూలంగానే ఆమె శరీర భాగాలు ఏమైనా డ్యామేజ్ అయ్యి, లోపల అంతర్గతంగా ఏమైనా డ్యామేజ్ అయిన తర్వాత ప్రస్తుతం ఆమె మృత్యువాత పడిందా, అనేక అంశాలకు సంబంధించి ఆధారాలు కూడా ప్రస్తుతం పోలీసులు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ఆ తర్వాతే ఈ కేసు ఎటువైపు ముందుకు తిరుగుతుందనేది చూడాల్సి ఉంది. రాధాకృష్ణ. ఓకే ఉదయ్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. మొత్తానికి ఇది పరిస్థితి. మరికొన్ని గంటల్లో ఈ పోస్ట్ మార్టం పూర్తి కాబోతోంది. రాజేశ్వరిది ఆత్మహత్యనా, హత్యనా? నిజంగా బాధిత కుటుంబం ఆరోపిస్తున్నట్టుగా హత్య అయితే గనక రాణా ప్రతాప్ పరిస్థితి ఏమిటి? దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఎప్పటికప్పుడు తొలి వెలుగు అందిస్తూనే ఉంటుంది, చూస్తూనే ఉండండి. నన్ను కూడా అట్లా చేస్తారేమో, నన్ను అట్లా చంపేస్తారేమో, నన్ను కూడా బాగా హెల్ప్ చేస్తారేమో అని చెప్పి ఈమె ఒక 15 డేస్ నుంచి ఆయన రిక్వెస్ట్ చేసుకుంటాను. మనం బయట ఉన్నాం, నేను అమ్మమ్మని తాతయ్య, అమ్మమ్మ తాతయ్య అవుతారు మాకు. వాళ్ళ అత్త మామయ్య ఒక అమ్మమ్మ తాతయ్య అవుతారు. నేను వాళ్ళని మంచిగా వస్తా ఉంటా, వెళ్తా ఉంటా. అంతేగాని ఒక దగ్గర ఉంటే బాగా హెల్ప్ చేసేసి ఇప్పుడు మీరే సాక్ష్యం మీరే చూసుకుంటారు. సో ఆమె ఏంటంటే మనం బయట ఉన్నామని వీళ్ళు ఏంటంటే ఉండాల్సిందే. 15 డేస్ నుంచి ఒకటే మా అమ్మాయి మానసికంగా చాలా 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 హింసించేసారు. కొద్ది కింద కను గోపాల్ మరియు వాళ్ళ బావ అంటే వీళ్ళు ముగ్గురు కలిసి అబ్బాయిని చూసుకుంటారు.
ఆయన ముచ్చు కొలిపి ఏమని కొట్టించడము ఏమని తిట్టడము కానీ ఇంకా ఏమైనా అక్రమ సంబంధాలు అంటగట్టడం అట్లా ఏదో గురించి బయట కొట్టడం అంతా వీళ్ళందరూ కూడా రూమ్ వేసుకుంటారు సార్. బాగా ఘోరం అంటే ఘోరం కొట్టారు చేయడం అలా చేయడం వల్ల ఒకసారి కొడితే మొన్న రీసెంట్ గా ఒకసారి అటెండ్ చేస్తే లాక్ అయ్యి చెవులో నుంచి దాదాపు ఫోటోస్ వీడియోస్ ఉన్నాయి అన్ని ఉన్నాయి మా దగ్గర వీడియోల కోసం ఆయన ఏమంటారు చిన్నపిల్లలు ఉన్నారు నాకు చిన్నపిల్లలు ఉన్నారు 2 పిల్లలు ఉన్నారు వాళ్ళకి ఒక బాబు ఒక పాప నన్ను సేవ్ చేయండి ఆమె చావుకు కారకులు అమ్మ నాన్న వాళ్ళని జైలు పంపిస్తే ఆయన చెప్తాను వాళ్ళని పంపించని నన్ను సేవ్ చేయండి నాకు పిల్లల కోసం నన్ను సేవ్ చేయండి అప్పుడు 1 అవర్ చూస్తూనే ఉన్నారు అక్కడ వచ్చేసి నన్ను నా కాళ్ళు చేతులు పట్టుకుంటాను అక్కడికి వచ్చి నన్ను సేవ్ చేయండి నా పిల్లలు ఉన్నారు నా భార్య మృతికి అంటే నా చెల్లి చావుకి కారకులు మా అమ్మ నాన్న వాళ్ళని జైలుకి నేనే పంపిస్తాను నేనే పిలిచి రాసిస్తాను పిలిచి రాసి అసలైన తొలి వెలుగు. Follow WhatsApp at Toli Velugu Official.